చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను అండ్ ఈరోజు నా డే అంతా ఎలా ఉండబోతుందో అదంతా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా లంచ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఊతప్పం వేసుకున్నాను. అండ్ మై కుకింగ్ చూసారా, ఊతప్పం రివర్స్ చేసేటప్పుడు అలా అయిపోయిందనమాట దాని పరిస్థితి. ఊపిరి ఆడట్లేదు కదా మాస్క్లు వేసుకుంటే. సో ఐఎమ్ ఆల్ సెట్. నా స్కిన్ అంతా ప్రెప్ చేసేసుకున్నాను, రెడీ టు గెట్ థ్రెడింగ్ డన్ బికాస్ లాక్డౌన్ ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. సో అవుతుందా అవ్వదా ఐ డోంట్ నో, బట్ షూట్స్ నాకు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఐబ్రోస్ ఇలానే ఉన్నాయి అంటే. సో ఐమ్ గోనా జస్ట్ గెట్ మై ఐబ్రోస్ డన్ అండ్ ఇట్స్ బీన్ సో లాంగ్ దట్ ఐవ్ గాట్ మై ఐబ్రోస్ డన్. సో ఇప్పుడు వెళ్ళాలి. ఎంత నొప్పి పుడుతుందో దేవుడికే తెలియాలన్నమాట. బికాజ్ ఆల్రెడీ నాకు చాలా సెన్సిటివ్. కొంచెం ఇలా పిక్కగానే ఆగండి 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 అని అంటుంటాను. సో ఆల్మోస్ట్ 2 months అయిపోయిందా, 2-3 months అయిపోయింది మనం ఆల్మోస్ట్ నేనైతే ఐబ్రోస్ చేయించుకొని. అండ్ ఆల్సో మీరు అందరు ఆలోచిస్తుండొచ్చు అవుట్ఫిట్ చూపించినప్పుడు ఏంటి లాస్ట్ వ్లాగ్లో కూడా సేమ్ జీన్స్ వేసుకుందా అని ఆలోచించారా? ఐ డోంట్ నో మీరు ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ నేనే చెప్పేస్తాను. సో లాస్ట్ వ్లాగ్లో కూడా సేమ్ జీన్స్ వేసుకున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్య కొంచెం వెయిట్ లాస్ అయ్యాను అండ్ నాకు ఏ జీన్స్ వేసుకున్నా కూడా కొంచెం ఈ మధ్య లూజ్ అయిపోతున్నాయి. సో ఐ యూస్ టు వేర్ size 30 వేసుకుంటుండే అండ్ ఇప్పుడు నాకు 28 వస్తుంది. మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు మై ఓల్డ్ సైజ్ and I've lost 4 kgs in this quarantine time. So I'm super happy and నేను చాలా హెల్దీగా అండ్ మంచిగా హ్యాపీగా లూజ్ అయ్యాను. సో అది మీరు ఒకవేళ తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్ బాక్స్లో చెప్తే నేను మీతో షేర్ చేసుకుంటాను నా జర్నీ అనేది. సో ఫుల్ ఆన్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి నా దగ్గర. నేను ఎలా లూజ్ అయ్యాను, ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత లూజ్ అయ్యాను అంతా కూడా మీతో షేర్ చేస్తాను. సో ప్లీజ్ నాతో కమెంట్ సెక్షన్ బాక్స్లో షేర్ చేసుకోండి ఒకవేళ మీరు లూజ్ అవ్వాలి. వచ్చేసాను, న్యాచురల్స్ పార్లర్కి వచ్చానమాట. అండ్ ఇక్కడ చాలా హైజీనిక్గా అండ్ నీట్గా చేస్తున్నారు, నీడ్ నాట్ వరీ. అండ్ అంతా తను ఆ కాస్ట్యూమ్ అంతా వేసుకొనే చేస్తుంది ఇక్కడ. సో పార్లర్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఎదుర్కొనే రత్నదీప్ ఉందన్నమాట. సో రత్నదీప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి. సో అవి తీసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ. సో ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది ఎడిటింగ్ చేసేటప్పుడు పని వినిపిస్తుందా వినిపించట్లేదు అనేసి. లెట్స్ గో. సో వచ్చేసాను రత్నదీప్కి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తే చాలా హైజీనిక్గా అండ్ మంచిగా ఉంది అనమాట ఇక్కడ అంతా కంప్లీట్గా చూస్తే. సో దే వర్ చెకింగ్ ద టెంపరేచర్స్. ఓన్లీ సెట్ ఆఫ్ ఫ్యూ పీపుల్ వరకే అలౌ చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చాక ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ని లోపలికి పంపిస్తున్నారు అనమాట. సో ఫైనలీ ఇంటికి వచ్చేసాను ఆఫ్టర్ ఆల్ రోమింగ్ అ లాట్. అండ్ మన కోసం ఒక స్పెషల్ గెస్ట్ వెయిట్ చేస్తున్నారనమాట. సో షీ సూపర్ స్పెషల్ అండ్ ఇలా వెయిట్ చేస్తుంది ఎప్పుడు తెరుస్తానా అని.
ఊరుకోవాలి, ఇంకా అస్సలు ఊరుకోదు. టచింగ్ ఎనీథింగ్, నీట్గా డ్రెస్ అంతా డిస్కార్డ్ చేసేసి వాష్ చేసేసి ఐమ్ గోనా జస్ట్ గో టేక్ అ గుడ్ బాత్, ఫుల్ మంచిగా స్నానం చేస్తే ఆ తర్వాత ఏం తెచ్చాను ఏం చేశాను అదంతా మాట్లాడుకోవచ్చు. సో బాయ్ టిల్ దెన్. సో స్నానం చేసి మంచిగా నైట్ డ్రెస్ వేసుకొని ఇప్పుడే కూల్ డౌన్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రత్నదీప్ వెళ్ళాను అన్నాను కదా, అండ్ ఐ బాట్ ఫ్యూ స్నాక్స్ అండ్ ఆల్, అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ ఆల్ నో. మళ్ళీ ఇప్పుడు సర్దేస్తే నాకు అవి అన్నీ చెప్పడం మళ్ళీ కుదరదు అని చెప్పేసి జస్ట్ ఇలా తెచ్చిన బ్యాగ్ని అలానే పెట్టాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ ఫ్యూ థింగ్స్, మాట్లాడదాం మీతోనే అనిపించింది. మీకు చెప్పాను కదా నేను వెయిట్ లాస్ అవుతున్నాను అది ఇది అనేసి. సో స్నాక్స్ తెస్తే ఇవన్నీ అవుట్ సైడ్ ఫుడ్ తింటే ఎలా వెయిట్ లాస్ అవుతారు అన్న థాట్ మీకు కూడా వచ్చే ఉంటుంది. సో నేను కూడా ఐ క్రేవ్ అ లాట్ ఆఫ్ జంక్, లైక్ చాలా ఎక్కువనే క్రేవ్ అవుతూ ఉంటాను బికాజ్ ఐ లవ్ 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 అవుట్ సైడ్ ఫుడ్. హూ డజంట్ లవ్ అవుట్ సైడ్ ఫుడ్ చెప్పండి. సో అన్నిటికీ ఒక హెల్దియర్ వర్జన్ ఉంటుంది అని నాకు అనిపించింది. సో వెన్ ఎప్పుడైనా నాకు బాగా క్రేవింగ్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నూడిల్స్ తినాలనిపించింది అనుకోండి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఫ్యూ థింగ్స్ టు యూ గైస్. సో నూడిల్స్ తినాలనిపించింది అనుకోండి, సో ఐ కెన్ హ్యావ్ దిస్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ దీస్ డేస్. ఇది నేను మొన్న బిగ్ బాస్కెట్లో కూడా ఆర్డర్ చేశాను. ఇట్స్ ఏమంటారు దీన్ని, స్పెగెటీ. సో స్పెగెటీ అనమాట ఇది. ఇట్స్ ఇక్కడ రాసింది చూడండి, లో ఫ్యాట్, లో కొలెస్ట్రాల్, నో ప్రిజర్వేటివ్స్. సో ఇట్లా మంచి హోల్ వీట్వి అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఎప్పుడైనా క్రేవ్ అయినప్పుడు యూ వోంట్ ఫీల్ గిల్టీ దట్ మనం చైన్ బ్రేక్ చేసామనే ఒక ఫీలింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ చెప్పాలి హెల్దియర్గా అంటే మనం పరాటాస్, నాకైతే పరాటాస్ చాలా ఇష్టము. ఈ రెడీమేడ్ జస్ట్ ఫ్రై చేయగానే తినచ్చు చూడండి, అవి నాకు బాగా నచ్చుతాయి. అండ్ అది కూడా అందులో కూడా మనకి హోల్ వీట్ది ఇలా ఆటాతో ఉండేటిది దొరుకుతుంది అనమాట. సో యూ కెన్ హ్యావ్ దీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఫేవరెట్ కార్న్ మసాలా అంటే నాకు చాలా ఇష్టము. సో ఐ బాట్ సమ్ కార్న్ సో దట్ ఐ కెన్ మేక్ కార్న్. ఇది కూడా మనకి హెల్దీ వర్షన్ ఈవినింగ్ టైం స్నాక్స్ తినడానికి. అండ్ ఆల్సో నేను అలానే జంక్ తినకుండా ఉండను. ఐ డూ హ్యావ్ జంక్, బట్ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు వెరీ లిటిల్ అమౌంట్ కొంచెం తీసుకోవడానికి ట్రై చేస్తాను. దొరికింది కదా అని చెప్పేసి ఐ జస్ట్ డోంట్ హ్యావ్ ద హోల్ ప్యాకెట్ ఆర్ సంథింగ్. అండ్ ఇంకా ఏం తెచ్చాను హెల్దీగా వర్షన్స్, ఇంకేవో జస్ట్ కిరాణా తీసుకొచ్చాను. సో అలా ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అయ్యి టైం టు టైం. సో మా మమ్మీ వచ్చింది, డోర్ కొట్టింది, అందుకే ఐ హ్యాడ్ టు ఇంటరప్ట్ దాట్ వీడియో. సో చెప్పాను కదా, సో టైం టు టైం మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఏదైనా మా బ్యాడ్ ఫుడ్ అయినా కూడా బిఫోర్ 7 ఆ టైంకి తినేసి ఎర్లీ మార్నింగ్ మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకొని లంచ్లో ఏమైనా తినాలన్నా తినచ్చు. కానీ నైట్ మాత్రం 6:30 లోపు తినేస్తే యూ విల్ ఫీల్ లైటర్ అండ్ ఆల్సో పడుకునేసరికి అరిగిపోతుంది. సో దానివల్ల వెయిట్ గెయిన్ అవ్వకుండా అండ్ ఆల్సో యూ మే లూజ్ వెయిట్ ఆల్సో. నేనైతే అలానే లూజ్ అయ్యాను. ఐమ్ గోనా షేర్ కంప్లీట్ జర్నీ అయితే ఒక వీడియో తీస్తాను. మీరు అందరూ అడగకపోయినా అయితే నేనైతే షేర్ చేస్తాను బికాజ్ ఇట్స్ రియలీ మేకింగ్ మీ ఫుల్లీ ప్రౌడ్ దట్ నేను చాలా విధాలుగా నేను నా జర్నీలో చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఎన్ని విధాలుగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్నాను, బట్ నౌ ఐ సీ అ గ్రేట్ డిఫరెన్స్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ మనకి వితిన్గా ఉండాలి ఆ ఫీలింగ్ అనేది, దట్ యూ షుడ్ గెట్ ఫిట్ అండ్ మంచిగా ఉండాలి అన్న ఫీలింగ్ మనకు వస్తే ఆటోమేటిక్గా ఈజీగా యూ గోనా లూజ్ వెయిట్. సో ఆ తర్వాత మాట్లాడదాము. అండ్ ఆల్సో నేను తెచ్చిన వాటిల్లో ఇంకొక దాని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. దట్ ఈస్ దిస్ వన్. ఇట్స్ అ వెజీ క్లీనర్. నేను ఇది ఆర్డర్ చేయాలి, అమెజాన్లో చూసాను నేను దీన్ని. సో ఇది ఆర్డర్ చేయాలని అనుకున్నాను. రత్నదీప్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు దీని గురించి తెలియకపోతే మీరు వెజిటేబుల్స్ తెచ్చిన తర్వాత వీ నెవర్ నో ఎవరి చేతులు వాటి మీద పడతాయో. సో ఇలాంటి ఒక క్లీనర్ ఒకటి తీసుకొని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కూడా ఇది యూస్ చేయండి. సో ఇదైతే నేను రత్నదీప్లో తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 149 రూపీస్ పడింది. సో యూ కెన్ క్లీన్ విత్ దిస్ వెజిటేబుల్స్ అండ్ ఆల్సో ఫ్రూట్స్ యాజ్ వెల్. అండ్ ఇంకోటి వచ్చేసరికి
ఇలా కాకపోతే మేము దీనికి ముందు వీ వర్ యూజింగ్ సోడా, బేకింగ్ సోడా ఉంటుంది కదా, సో దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏంటంటే వాటర్, నార్మల్ హాట్ వాటర్ తీసుకొని, లూక్ వామ్ వాటర్ తీసుకొని అందులో బేకింగ్ సోడా వేసి క్లీన్ చేసేవాళ్ళము. అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఈ 1 క్యాప్ వాటర్లో వేసేసి యూ కెన్ జస్ట్ వాష్ ఇట్ సిన్స్. సో ఐఎమ్ గోనా ట్రై దిస్ వన్. అండ్ అదనమాట, ట్రైంగ్ టు జస్ట్ సేవ్ అవర్ సెల్వ్స్ అండ్ బీ హెల్దియర్ అండ్ ఆల్సో ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ హైజీనిక్గా ఉంటే సరిపోతుంది. దట్స్ ఆల్. ఇంకా ఏమేమి చేస్తుంటాను, సరే కొంచెం సేపు పైకి వెళ్దామని అనుకుంటున్నాను హ్యాపీని వాక్కి తీసుకెళ్ళడానికి. సో లెట్స్ గో. హ్యాపీ బాల్ కావాలా? బాల్ 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 కావాలా? బాల్ ఎట్లా? జంప్. సిట్ డౌన్. బాల్ నాది నీదా. షేక్ యూర్ హ్యాండ్. సిట్ డౌన్. షేక్ యూర్ హ్యాండ్. గుడ్ గర్ల్. షేక్ యూర్ హ్యాండ్. స్పిన్. సో ఈవినింగ్ కొంచెం సేపు ఆడుకున్న తర్వాత కిందికి వచ్చేసాము. కిందికి వచ్చి డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆడుకుంటున్నాను. నిజం చెప్తున్నాను, షీఈస్ అ స్ట్రెస్ బస్టర్ గైస్. సో డాగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటి టైంలో ఎంత బాగుంటుందో. చూసారు కదా వ్లాగ్, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో దట్స్ హౌ మై డే పాస్డ్ టుడే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ ఆల్ know what to do. Like, share and subscribe to my channel. See you for now.